శ్రీకృష్ణ మహేంద్ర కొందనాలు. ఈరోజు వచ్చేసి 13వ తారీఖు 11వ నెల 2025. సమయం వచ్చేసి ఇప్పుడు 10:55 అయింది. అయితే ఈరోజు ఒక ఇష్యూ జరిగింది మా ఇంటికాడ. ఏం జరిగిందంటే, నేను పొద్దున్న 8 గంటలప్పుడు బయట బ్రష్ వేసుకుంటా అంటే అప్పుడే వేరే వ్యక్తి ఏదో ఎత్తుకొని వచ్చినాడు, పైన నెత్తి మీద ఎత్తుకొని వచ్చినాడు. నేను అస్సలు అప్పుడు ఏం మాట్లాడలేదు, ఊరికే చూసుకుంటూ నిలబడుకుంటే అతను సన్నగా మా ఇంటికాడికి వచ్చి ఇంటి వైపు చూసి, ఆడే నా భార్య నిలబడుకునేది, ఆమె వైపు చూసి ఏమన్నాడంటే, మీ ఇంట్లో నవమోపి పూజలు జరుగుతున్నాయి అన్నాడు. అంటేనే చూడండి, క్రైస్తవునికి, యేసుక్రీస్తు నమ్మిన వారికి కనీసం ఇంట్లో కూడా సేఫ్టీ లేదు. ఈ భూమి మీద ఇంట్లో కూడా సేఫ్టీ లేదు. మా కొద్ది మేము ఇంటికాడు ఉంటే, మా ఇంటికాడికి ఒక వ్యక్తి వచ్చి ఇటు అంటున్నాడు, మీ ఇంట్లో ముండమోపి పూజలు జరుగుతున్నాయి అన్నాడు. ఇంకా ఆ మాటకు తిరిగిచ్చి నేను ఏమన్నాలా? కానీ నేనన్నాను, మళ్ళీ ఇదేది ముత్తైదు పూజనా అనే నేను అంటేనే అతను ఆ మాటకి ఉంటానంటే, నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావు అన్నాడు. ఫస్ట్ ఎగతాళి చేసినది ఎవరు? ఫస్ట్ నిందించినది ఎవరు? అవమానపరిచినది ఎవరు? ఫస్ట్ అతను. కానీ చూడండి, అతని వీడియో కూడా కొంచెం ఉంది. నేను అదే టైంకి నాకు ఎందుకో దేవుడు ప్రేరణ కలిగించినాడు. మా భార్యకు సెల్లుంటే వీడియో తీసిండు మీరంటే, అది టయానికి పని చేయలే. అది గిన పని చేసి దిగిన అతను రావడంలో ఏమన్నాడంటే, ఫస్ట్ నీది ఏ కులం అని అడిగినాడు. నీది ఏ కులం అడిగితే నేను ఒకే మాట అన్నాను, నాది మనిషి కులం అన్నా, మానవ కులం అన్నా. మానవ కులం అంటేనే అతని కింద మీద చూసి, ఇంటి వైపు చూసి, ఇంటి కింద ఒక వాక్యం రాపించింటి, మోసపోకుడి దేవుడు ఎక్కిపోయాడు, మనుషులు ఏమిటి అదే పంట కోయను, ఆయన ప్రతి వానికి వాని వానికి వాడి ప్రతిఫలం చూపిస్తాడు. ఆ తర్వాత ఇది వాక్యం కూడా రాపించింది, పాపంలో వచ్చే జీత మరణము, దేవుని కృపలో మన ప్రభువుని యేసుక్రీస్తు నిత్య జీవమని. అతను చదువు వచ్చిందో లేదో తెలుదు, కానీ ఎందుకో ఆ బోర్డు చూసినట్టు మీ ఇంట్లో ముండమోపి పూజలు జరుగుతున్నాయి అన్నాడు. చూడండి, ఒక దేవుడు నమ్మిన బిడ్డ ఒక ఇంటికాడికి వచ్చి వేరే వ్యక్తి ఇట్లా ముండమోపి పూజలు జరుగుతున్నాయి మీ ఇంట్లో అంటే ఎట్లా ఉంటుంది? ఈరోజు ఈ పొద్దు 8 గంటలకు జరిగింది. 13వ తారీఖు 11వ నెల 2025 ఈరోజు జరిగిన సంఘటన. ఇప్పుడు నేను సువార్తకు వచ్చిన, నాకు సేఫ్టీ ఎక్కడ లేదు. కేవలం పరలోకంలో మాత్రమే సేఫ్టీ మనుషులకి, దేవుని నమ్మిన పిల్లలకు. అయితే ఈరోజు జరిగిన సంఘటన ఇది. బహుశా నా దగ్గర చెల్లు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఎందుకంటే నా మీదకు చాలా దాడి జరుగుతుంది. ఇదే కడప రోడ్లోనే 30 మంది కలిసి కొట్టినారు, చెల్లు పలు కొట్టినారు, ఆస్తి నష్టం కూడా చేసినారు. అయితే ఈరోజు మాట్లాడిన విషయం ఏంటంటే, ఇది జరిగింది మా ఇంటికాడ. ఈరోజు నిష్కారంగా ఒక వ్యక్తి వచ్చి బెదిరించి భయపడిస్తున్నాడు. ఇండైరెక్ట్గా భయపడిస్తున్నాడు. ఇండైరెక్ట్గా చూసినాడు, బయటడు పోకుండా ఇతను పలకరీ లేదు, నాకు డబ్బులు ఏమీ లేదని మా ఇంటి వైపు చూసి, నీ ఇంట్లో ఉన్నమకి పూజ ఫస్ట్ అవన్నీ అడగలే. నీది ఏ కులం అని అడుగుతున్నాడు. అసలు కులంతో ఏం పని అతనికి? నీది ఏ కులం అంటే, నా మనిషి కులం అన్నా, మానవ కులం అన్నా. మానవ కులం అంటాను కదా. ఇంకా ఇంటి వైపు చూసి, నా భార్య వైపు చూసి, మీ ఇంట్లో ముండమో పూజలు జరుగుతున్నాయంటే ఇంక ఎట్లా ఉంటుంది మనిషికి? కానీ దేవుని కృప వల్ల వాటికి మా భార్య వీడియో తీయాలనుకుంది, కానీ సెల్లు పనిచేయాలి టయానికి. ఎందుకంటే మా సెల్లు పౌలు కొడతారు చాలామంది. కానీ ఈరోజు జరిగిన సంగతి, ఈరోజు అయితే నేను సువార్తకు తాడపత్రి నుంచి తాళపత్రి వరకు వెళ్తున్నాను. ఈ దావ మార్గంలో తీసినాను ఈ వీడియో. ఇక్కడ కూడా వచ్చేసి ప్రస్తుతానికి స్టీల్ ప్యాంట్లు దాటినాను, ఇంకా తాళపత్రికి వెళ్ళలేదు. దేవుడు మాటలు తెలిసిన కాక పరిస్థితి కాకుండా ఇంటి పోయేంత వరకు నమ్మకం కూడా లేకుండా పోతుంది. ఇంటికాడ ఉన్నా కూడా, మా ఇంట్లో మేము ఉన్నా కూడా, మా ఇంటికాడ కూడా నాకు సేఫ్టీ లేకుండా పోతుంది. కానీ ఏం జరిగినా కూడా అన్నిటికీ మాకు దేవుడు సహాయం చేస్తాడు. ఆయన భారం వేసి కొనసాగుతున్నాం. దేవుడు మాటలు తెలిసినాం కదా. ఆమేన్. మీ అందరికీ వందనాలు.